ఇవాళ ఉల్లిపాయ పకోడీ అదిరిపోవాలి. ఏంటిది వెలగట్లేదు? అది వెలగదు. ఏ? గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయిందా? నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు, ఇప్పుడు ఎలా? అయినా విషయం ముందే చెప్పాలి కదా. నేను నీకెందుకు చెప్పాలి? నీ పనేదో నువ్వే చేసుకో. ఇప్పుడు మీరు కూడా వంట చేసుకోవాలి కదా, గ్యాస్ కావాలి కదా. ఇప్పుడు నాకు గ్యాస్ అవసరం లేదు. నేను బయట నుంచి స్నాక్స్ ఫుడ్ అన్ని తెచ్చేసుకున్నాను. అయితే నేను కూడా ఫోన్ చేసి బయట నుంచి తెప్పించుకుంటాను. బాబు నీ టైం బాలేదు బాబు, ఈ రోజు షాపులన్నీ బంద్. ఏంటవి? సగ్రహ ఫుడ్స్ నుంచి తీసుకొచ్చిన స్నాక్స్. కొన్ని నాకు కూడా ఇవ్వు మంగా, మా పిల్లలు వస్తే కొన్ని పెడతాను. కుదరదు, ఇవన్నీ నాకు నా పిల్లలకే. నీ పిల్లలు కూడా పెట్టుకో, అట్లీస్ట్ నువ్వు తినే వాటిలో కొన్నన్నా ఇవ్వు. ఏంటి అడుక్కునే వాళ్ళగా? కుదరదు. నువ్వు తింటుంటే స్నాక్స్ తింటున్నట్టు లేదు, దేవత నైవేద్యం పెడితే ఆ దేవత వచ్చి తింటున్నట్టుగా ఉంది. కుదరదు, వెళ్ళరా. అంత తినకూడదు మంగా. నేను తింటాను. నన్ను ఏడిపించడానికి తెగ రెచ్చిపోయి తింటున్నావు, తర్వాత తేడా వస్తే చచ్చిపోతావు. అబ్బా ఎంత బాగున్నాయో, మొత్తం నేతితో చేశారేమో, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి. తింటును, నోట్లో కరిగిపోతాయి, అవి కడుపులోకి వెళ్ళాక అడ్డం తిరిగిపోతాయి, అవి ఎరక్క నువ్వు మెలికలు తిరిగిపోతావు. చిచి, దిష్టిమోహం దిష్టిమోహం, నీ దిష్టి తగిలేలా ఉంది. నేనంత తెలివి తక్కువ దాన్నేంటి, లోపలికెళ్ళి మంచం మీద కూర్చుని తింటాను. ఒక్కటి కూడా ఇవ్వకుండా తినేస్తుంది, అరుగుతుందా చూస్తా. ఏంటి ఏమైంది? కడుపు నొప్పి. ఏమైంది? అయ్యో కడుపు నొప్పి. అంత తినద్దు తినద్దు అంటే విన్నావా? నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి అన్నావు, ఇప్పుడు చూడు ఎలా మెలికలు తిరిగిపోతున్నావు. ఇదంతా నీ కళ్ళు దిష్టి, ఆ కళ్ళు దిష్టి తగిలే నాకు ఇలా కడుపు నొప్పి వచ్చింది. నేను పిలవను. ఎందుకు? ఫుల్లుగా మెక్కటం వల్ల నీకు నొప్పి వస్తే నా దిష్టి వల్ల నొప్పి వచ్చిందంటావా? నేను తినటం వల్లే నాకు నొప్పి వచ్చింది అని నువ్వు ఒప్పుకునే వరకు నేను పిలవను. అయ్యో నేను తినడం వల్లే నొప్పి వచ్చిందిరా నాయనో. రైట్ బాబు, నాయన రాంబాబు, డాక్టర్. ఓకే ఓకే. హలో డాక్టర్ గారు, నా కడుపు నొప్పి వచ్చి నాకు కాదు, మంగాని ఆవిడికి కడుపు నొప్పి వచ్చింది, మీరు వెంటనే బయలుదేరండి. పేషెంట్ ఎక్కడ? పేషెంట్ పేషెంట్ ఏడి? ఎక్కడ పేషెంట్? ఎక్కడైనా డాక్టర్ కోసం పేషెంట్ ఎదురు చూస్తుంటాడు, ఇక పేషెంట్ కోసం డాక్టర్ ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ పేషెంట్? ఎక్కడా ఎక్కడా? మీరేనా పేషెంట్? అటైతే పొనుకో, పొడిచేస్తా. ఏం పొడుస్తారు? ఇండిషన్. నేను పేషెంట్ కాదండి. అటైతే నేను డాక్టర్ కాదా? నేను అనలేదు కదండి. అటైతే నేను రాంగ్ అడ్రస్ కి వచ్చానా? అటైతే వెళ్తున్నాలే. సార్ మీరు కరెక్ట్ అడ్రస్ కి వచ్చారు. ఓకే, అటైతే పేషెంట్ ఎక్కడ? బెడ్రూమ్ లో ఉన్నారండి. బెడ్రూమ్ లో ఉన్నారా? అటైతే పదండి. పేషెంట్ కి ఏం పాము గడిచిందా? ఎందుకు సార్ అలా అడిగారు? అంటే నాగిని ఇలా డాన్స్ చేస్తుందిగా, అందుకు. అదే మిక్సీలో వేసి రుబ్బినట్టు రకరకాల ఫుడ్ నోట్లో వేసుకుని రుబ్బేసింది సార్. అంటే అటైతే ఫుడ్ ప్రాబ్లం మాట. అటైతే ఇండిషన్ చేస్తా. కడుపు నొప్పికి ఇన్ని ఇంజెక్షన్ ఏంటి డాక్టర్? కంగారు పడమాకండి, ఈ నాలుగిట్లో ఒకటే చేస్తాను. ఈ నాలుగేళ్ళలో ఒకటి పట్టుకోండి. ఈ టైంలో ఆటలు ఏంటి డాక్టర్? అది నేనే అంటున్నాను, నీతో ఆట ఆడే టైం ఎక్కడుంది? ఇది ఆట కాదు, వైద్యంలో ఇది ఒక ప్రక్రియ. వైద్యం కావాలా వద్దా? అటైతే ఒక ఏళ్ళు పట్టుకోండి. అటైతే ఎరిపి ఇండిషన్ మాట.
వెయిట్ వెయిట్, మీ టెన్షన్ మీది, నా టెన్షన్ నాది. ముందు దీని మీద సంతకం పెట్టండి. సంతకమా? దేనికి? ఒకవేళ పేషెంట్ కి ఏమైనా అయినా నాదే బాధ్యత అని నువ్వు ఒప్పుకున్నట్టు రాయాలి. అయితే నేను పెట్టను. అంటే నువ్వు చేసే ఇంజెక్షన్ వల్ల నా ప్రాణం పోయే ప్రమాదం ఉందా? లేదు, ప్రాణానికి ప్రమాదమే లేదు. అయితే సంతకం పెట్టు రాంబాబు. అమ్మో, నా వల్ల కాదు. నీకేదైనా అయితే ఆడ వస్తే నన్ను లోపలేస్తారు. అయ్యో, నొప్పి భరించలేకపోతున్నాను. ప్లీజ్ నీకు దండం పెడతాను, సంతకం పెట్టు. అది కాదండి. ఏది కాదు, ప్లీజ్ సంతకం పెట్టు రాంబాబు. సరే. అమ్మా. దాట్స్ గుడ్. నీ ప్రాబ్లం నీ తీరింది, నా ప్రాబ్లం నా తీరింది. అయిపోయింది. ఇంకా 5 నిమిషాల్లో లేచిది. తర్వాత గంతులే గంతులు. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఏం చేస్తున్నావు? ఫాలో అవ్వమన్నారు కదా, ఫాలో అవుతున్నాను. నీకు తెలివితేటలోనే ఫాలో అవ్వగానే డబ్బులు ఇస్తావని నేను అనుకున్నాను. ఇంత దద్దమని నాకేం తెలుసు? ఫిజీ. సరే ఉంటాను. జేబు కింద ఉంది. పైన ఉందేమో అనుకున్నా. సరే మంగా 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 మంగా. అయ్ బాబాయ్ దేవుడోయ్, ఎక్కడా పేషెంట్? ఎక్కడా పేషెంట్? ఎక్కడా పేషెంట్? తింగర ఇంతకు ముందే ఇక్కడికి వచ్చావు కదరా, లోపల ఉంది పేషెంట్ రా. ఇందాక దారం చూసుకున్నాను, ఇప్పుడు దారం చూద్దాను నాకు అర్థమైంది. అయినా నువ్వు నన్ను అవమానం ఒక్క క్షణంగా నేను ఉన్నాను. సార్ లోపల మంగ కళ ఉంది కదా సార్, అందుకే తెలియక అనేసాను ఫ్లోలో. సారీ. నువ్వు తెలియగా అన్నావు అంటే నేను నమ్మను. తిగరి బొంగరి అని అన్నావు, కనీసం సారీగా చెప్పాలి. నేను ఒక్క క్షణంగా ఉన్నాను. వెళ్ళిపోతా వెళ్ళిపోతా. ఏందయ్యా ఏదో ఫ్లోలో అన్నావే అనుకో, కనీసం ఆపాలని జ్ఞానం ఉండాలా? సారీ సార్, నేను తప్పు చేశాను, క్షమించండి ప్లీజ్. రండి సార్. నా జాలిగుండె కాబట్టి నువ్వు సారీ అన్నావు కాబట్టి నేను వస్తున్నా, పద. సార్ అటేడు సార్, లోపల సార్. ఎందుకే అంత కన్ఫ్యూజ్? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యేది కాక నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాపా. రండి. బతికే ఉంది. మరి కళ్ళు తెరిచే ఉంది. నిద్రపోతుంది. నిద్రపోతే కళ్ళు మూసుకుని పోతారు కానీ కళ్ళు తెరుచుకుని పడుకుందంటే శాశ్వతంగా పోయిందేమో నాకు అనిపిస్తుంది డాక్టర్. పోలేదని నేను చెప్తున్నా కదయ్యా, టెన్షన్ పడకు. ఇందాక ఇచ్చిన ఎరుపు మత్తుకి, ఎరుపు ఇండిషన్ మత్తుకి. డాక్టర్ ఏంటిది? నీకు ఏ ఇంజక్షన్ దేనికో తెలియకుండా ఇంజక్షన్ చేసావా? అవును, మా డాక్టర్ బ్యాగులో ఇండిషన్లు గా అట్టనే తెచ్చాను. అందులో ఏమేమి దేనికి పని చేస్తాయో నాకెలా తెలిసింది? అంటే నువ్వు డాక్టర్ కదా? కాదు, హాస్పిటల్ కాంపౌండర్ ని. ఒరేయ్, నువ్వు చేసిన ఇంజక్షన్ వల్ల పొరపాటు మంగపోతే నీకు అసలు బుర్రుందా? డాక్టర్ బ్యాగులో మనుషులు చచ్చిపోయే ఇండిషన్లు మందులు ఎందుకుంటాయి? అందుకే ఏం కాదని నమ్మకంతోనే నేను ఇండిషన్ ఇచ్చాను. నీ సంగతి ఇప్పుడే పోలీసులు చెప్తాను. ఏమేం చెప్తావు? నేను ఇండిషన్ చేశానన్నా పోలీసు వాళ్ళు నన్నేం చేయరు, నిన్నే మూసేస్తారు. నన్నెందుకు మోస్తారా? ఎందుకో నీకు తెలీదా? చెప్తాను ఉండు. దీని మీద ఏమని సంతకం పెట్టావు తెలుసా? సమయానికి డాక్టర్ లేని వలన హాస్పిటల్ కంపౌండ్ తీసుకుని వచ్చి ఇండిషన్ చేయమని బలవంతం చేశానని చెప్పి ఏం జరిగినా బాధ్యత నేనేనని దీని మీద రాసిన దాని మీద నువ్వు సంతకం చేశావు. అంతుందా ఇందులో? ఇప్పుడు మంగ పరిస్థితి ఏంట్రా? ఏం కాదండి, సాయంకాలం వరకు ఆమె నిద్రలోనే ఉంటుంది, తర్వాత లెగుస్తుంది. ఈ మాత్రం దానికి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టించారు కండి. వస్తాను, నేను వేరే పేషెంట్ చూడాలి. వేరే పేషెంటా? రే, ఎందుకురా వైద్యం రాకపోయినా
జనాలతో ఇలా ఆడుకుంటున్నారు? డాక్టర్ అవ్వాలని నా కల అండి. డాక్టర్ గారు ఊళ్ళో లేనప్పుడు హాస్పిటల్ ఎవరైనా ఫోన్ చేస్తే ఈ చెత్త కోపు వేసుకుని డ్రెస్ వేసుకుని వచ్చేస్తాను. వస్తాను, అప్పుడప్పుడు ఏదైనా ఉంటే పిలవండి. సాయంత్రం దాకా పడుకునే ఉంటుందంట. మంగ పిల్లలు వచ్చి చూస్తే మొత్తం విషయం అర్థమైపోతుంది. వాళ్ళు నా మీద పడుకునేస్తారు. ఇప్పుడేం చేయాలి? మంగ నిద్ర లేచే వరకు మంగని మన పోర్షన్ తీసుకెళ్లి మన బెడ్రూమ్లో ఉంచితే సరే. తర్వాత మంగ లేచాక మంగ తన పిల్లలకి అర్థమయ్యేలా తనే చెప్తుంది. అమ్మా అమ్మా ఆకలిస్తుందమ్మా. అమ్మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? నాకేం తెలుసురా, నేను కూడా మీతో పాటే ఉన్నాను కదా. బయటికి వెళ్ళి ఉంటుంది, వచ్చేస్తుందిరే. వెంటనే అమ్మతో మాట్లాడాల్సింది. ఈ రోజు రన్నింగ్ రేస్ లో నేను ఫస్ట్ వచ్చిన విషయం అమ్మకి చెప్పాలి. ఫోన్ చేస్తే కూడా కలవట్లేదేంటి? వాచ్మ్యాన్ వాచ్మ్యాన్. ఏంటి బాబు? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోనే ఉన్నారు బాబు. ఇంట్లోనే ఉందా? ఉంటే పలకుండా ఎందుకుంటుంది? పదరా అన్నయ్య చూద్దాం. లోనికి వెళ్ళారు. ఇప్పుడు మంగ లేదని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ఎక్కడా లేదే. ఎక్కడ వెతుకున్నా లేదు. లేదన్నయ్య, అంతా చూసావా? రేయ్, నువ్వు నిజంగానే మా అమ్మ ఇంట్లో ఉండడం చూసావా? చూశాను బాబు, మీకోసం స్నాక్స్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చారు. తిరిగి మళ్ళీ మేడం బయటికి వెళ్ళలేదు. ఓర్ని, వీడేంటి నా మీద డౌట్ వచ్చేలా చేస్తున్నాడు? కావాలంటే రాంబాబు సార్ అడగండి, ఆయన కనపడ్డారో లేదో చెప్తారు. వీడు నన్ను నిజంగానే ఇరికించేస్తున్నాడు. ఏ రాంబాబు, ఏంటి? మా అమ్మ కనిపించిందా? మీ అమ్మ లేదే, కనిపించలేదే. అమ్మమ్మ, వీడేమో ఇంట్లోనే ఉందంటున్నాడు. రాంబాబు అమ్మ కనిపించలేదంటున్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అవును, నేను కూడా. వీళ్ళు కరెక్ట్ టైంకే రావాలా? ఇప్పుడు లోపలికి వెళ్తే మొత్తం రచ్చ రచ్చ అయిపోతుంది. హాయ్ నాన్నా. హాయ్ రా. హాయ్. మేము లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాం. మీరు లోపలికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళొద్దు. ఏ ఎందుకు వెళ్ళదు? లోపల ఆవిడ ఉందిగా. ఆవిడ కాదు, ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయి. రోజు ఉండేవే కదా, మీరు లోపలికి ఎందుకు వెళ్ళకూడదు? పదండ్రా. అది కాదురా, రోజు వేరు ఈ రోజు వేరు. ఇప్పటిదాకా నేను వర్క్ చేసుకుని ఫైల్స్ అన్ని మంచం మీద పెట్టి నేను బయటకు వచ్చాను. రాంబాబు, అబద్ధాలు ఆడకు. నువ్వు ఇందాక నుంచి ఇక్కడే కదా కూర్చున్నావు. అంటే ఇందాకటి నుంచి నువ్వు ఇక్కడనే కూర్చొనున్నావా నాన్న? అంటే వీళ్ళు వచ్చే ముందే ఇక్కడికి వచ్చాను. మరి ఎందుకలా తడబడుతున్నావు నాన్న? తడబట్టవా? లేదే, నేనేం తడబట్టలేదే. తడబడుతూ లేదంటావే నాన్న? ఇంకా అర్థం కాలేదా? మీ నాన్న ఏదో తప్పు చేస్తుంటాడు, అందుకే ఆ తడబాటు. ఏం తప్పురా? నేనేం తప్పు చేయలేదు. నేనేం తప్పు చేయలేదురా. నాన్న వాళ్ళకు చూస్తుంటే తప్పు చేసినట్టు కనిపిస్తున్నాడు. కానీ నాన్నని వాళ్ళ ముందు నిలదీస్తే నాన్నతో పాటు వాళ్ళ ముందు మనం కూడా తగ్గిపోతాం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నాన్న చెప్పినట్టే చేద్దాం. ఓకే ఓకే. నాన్న, నువ్వెందుకు తప్పు చేస్తావు నాన్న? నువ్వు తప్పు చెయ్యవు. అలా అన్నావు, బాగుంది. సబాష్, నా పిల్లలు అనిపించుకున్నారా? మా ముందు తగ్గిపోతారని మీరు మీ నాన్నకి సపోర్ట్ చేస్తున్నారని మాకు అర్థమైందిరా. డెఫినెట్ గా మీ నాన్న తప్పు చేశాడు. కావాలంటే లోపలికి వెళ్ళి చూడండి. మా నాన్న గురించి మీరు చెప్తే నమ్మాల్సిన అవసరం మాకు లేదురా. మేము లోపలికి వెళ్ళాం. నాన్న, మేము వాష్రూమ్కి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ వస్తాం. వెళ్ళండి వెళ్ళండి. సరే నాన్న. అమ్మయ్యా, మంగ ఇప్పుడు లేవకుండా తర్వాత లేస్తే బాగుండు. హే రాంబాబు, నీ పిల్లలకి నువ్వు చేసిన తప్పు తెలియకుండా చేశారనుకుంటున్నావా? కానీ మేము నువ్వేం చేసావో బయటికి వెళ్తాం. అవును, లాగుతాం లాగుతాం. పదండ్రా.
ఏం సార్ పట్టుపగలు అట్ట భయపెడుతున్నారు? ఏం సార్ ఏమైంది? ఆ కంగారు ఏంటి సార్? ఏం సైజ్ చేస్తున్నారు? పేషెంట్ కి ఎలా ఉంది? ముందు నువ్వు బయటికి పదవయ్యా, బయటికి పద. అదేదో నాకు ఎక్కడే చెప్పొచ్చు కదా సార్. ముందు బయటికి పదవయ్యా, నేను మాట్లాడతా కదా. ఉన్నాను సార్. ఆగండి. పేషెంట్ ఏంటి డాక్టర్? ఎవరా పేషెంట్? మంగా అని ఈ ఇంట్లో ఉంటుంది కదా, తను మీ అమ్మ. వీడేంటి ఇలా పెట్టాడు ఫిట్టింగ్? ఏంటి మంగా? ఏంటి నువ్వు అనేది? మా అమ్మకి ఏమైంది? మీ అమ్మకి ఏమైందో మీ నాన్న అడగండి. మా నాన్న ఎవడు వాడు? ఇదిగో ఇతనే. ఇట్రా బాబు. వీడు మా బాబేంట్రా? వీడు మా పక్కింటి రాంబాబు. బాబు నా తప్పైపోయింది, నన్ను క్షమించు బాబు, నన్ను వదిలేసానయ్యా. మంగకేమైందయ్యా? కడుపు నొప్పి వచ్చింది. ఏ రాంబాబు, ఎక్కడ జారుకుంటున్నావు? ఆగు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. బయట చిన్న పని ఉంది అంతే. ఇక్కడ మేము మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత నువ్వు వెళ్దు గాని. ఏ డాక్టర్, కడుపు నొప్పి వస్తే ట్రీట్మెంట్ చేసావా? చేశాను. మరి కడుపు నొప్పిగా పెద్ద ప్రాబ్లం అయిపోయినట్టు మళ్ళీ వచ్చి పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతావేంటి? నేను కాంపౌండ్ అని చెప్పగా డాక్టర్ అని ఇండిషన్ చేశా. వీళ్ళకి గాని నిజంగాని తెలిసిందంటే పేక మీద కాలేసి తొక్కినా తొక్కుతారు. అడుగుతుంటే తలదించుకున్నావే, మాట్లాడవేంటి? ఈ రాంబాబు నేను కాంపౌండ్ అని తెలిసి కూడా నాతో మీ అమ్మకి ఇండిషన్ చేపించాడు. రే రే రే, అబద్ధం చెప్పద్రా. అబద్ధం ఏంది? అబద్ధం ఇదిగో ఈ పేపర్ మీద నువ్వు సంతకం పెట్టినట్టు ఉంది. రేయ్, నేను సంతకం పెట్టేది నిజమే, కానీ సంతకం పెట్టే ముందు నువ్వు కాంపౌండర్ అని తెలియదు కదా. రేయ్, ఇంతకీ మా అమ్మకి ఏమైంది? మీ అమ్మకి కడుపు నొప్పి ఇండిషన్ బదులు మత్తు ఇండిషన్ ఇచ్చాను. నిద్రలోకి వెళ్ళిపోయింది. సాయంకాలం వరకు లగవదు, ఆ తర్వాత లేచిద్ది. రేయ్, ఇందులో నా తప్పేం లేదురా. కావాలంటే మీ అమ్మ లేచిన తర్వాత మీ అమ్మని అడగండి, అంతా చెప్తుంది. ఇంతకీ మా అమ్మని ఎక్కడ దాచావు? ఎక్కడుందని ఇంకా రాంబాబుని అడుగుతావేంటి? ఇందాక నుంచి తన రూమ్ తలుపులు తీయట్లేదంటే ఈ రాంబాబు తన రూమ్ లో అమ్మని దాచుంటాడు. పదండి చూద్దాం. అమ్మాయ్యా, వాళ్ళ అమ్మని ఎత్తుకుంటూ వాళ్ళు వెళ్ళారు. అటైతే నేను బతికిపోయా. అమ్మో, మేడం పోయినట్టున్నారు. రేయ్, వాళ్ళు అనవసరంగా రెచ్చగొట్టకరా. పోలేదు, పడుకుంది. చెబుతాను వెదవగానా. చూడండి. అమ్మా లేయమ్మా, నువ్వు ఇలా ఉంటే నాకు భయం వేస్తుందమ్మా. అమ్మా లేయమ్మా, అమ్మా అమ్మా లేయమ్మా. భయపడకండి మాయా, మీ అమ్మకేం కాదు, సాయంత్రం కల్లా లేచిపోతుంది. అయ్యో అయ్యో. వీళ్ళ చేతిలో రాంబాబు అయిపోయాడు. ఇక ఒకటే కొట్టుడు, చిత్త కొట్టేస్తారు. గోడ దూకొచ్చిన దొంగని ఆ ఇంటి పెంపుడు కుక్క చూసినట్టు అలా చూస్తారేంట్రా? మా అమ్మ ఏం చేశావా? రేయ్, నేనేం చేయలేదురా. ఇందులో నాదేం తప్పుంటే నేను ఎప్పుడో పారిపోయి ఉండేవాడిని కదా. నేను పారిపోలేదు, ఆ డాక్టరే పారిపోయాడు. అంటే వాడిదే తప్పని మీకు అర్థం కావట్లేదా? ఒరే అన్నయ్యలు, ఈ రాంబాబు మాటలు వింటుంటే మనం కన్విన్స్ చేసేస్తాడు. అవును విశ్వా, పెనం వేడిగా ఉన్నప్పుడే దోసెయ్యాలి, చల్లారితే కష్టం. అయితే ఇంకెందుకు ఆలస్యం, దోసెయ్యండి. వద్దురా, ఆగండిరా. పట్టుకోరా విశ్వా, పట్టుకో, పట్టుకో. రేయ్, అయ్యో, రేయ్, నేను చెప్పేది వినండిరా. ఇందులో నా తప్పేం లేదురా. రాంబాబు. ఇదిగో రాంబాబు, అబద్ధం ఆడితే మాకు ఇంకా కోపం ఎక్కువైపోతుంది. కోపం ఎక్కువైతే దెబ్బలు ఇంకెక్కువ పడతాయి. అయ్యో 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 అయ్యో.
అబ్బో అబ్బో అయ్యో అబ్బో అరే మీ అమ్మమ్మని చెప్తాను కదా అబ్బో వదిలేండి రా బాబు అబ్బో ఇంకొకసారి నేను వదలకుండా అన్నానంటే నీతో పాటు ఈ ముసల్దానికి కూడా దెబ్బలు పడతాయి. అవును అమ్మో ఈ వయసులో మీ చేత తన్నులు తింటే నేను చచ్చినా బతకను. మామగారు మీరే అలా అంటే వీళ్ళ చేతుల్లో నన్ను కాపాడేది ఎవరు మంగా మంగా లేవే మంగా లేవట్లేదేంటి మంగా నీ పిల్లలు రాంబాబుని చితక్కొట్టేస్తున్నారే వామ్మో మంగా రాంబాబుకు పెళ్ళైపోతుంది కంగారు పడుకు రాంబాబు పెళ్ళంటే అమ్మాయితో కాదే నీ పిల్లల చేతిలో పెళ్ళైపోతుంది తల్లి వచ్చింద్రా ఇక రామాపుతో మనకు పనేంటి ఫినిషింగ్ టచ్ చేద్దాం ఆగండి, ఆపవే. అయ్యో రాంబాబు 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 అయ్యో రాంబాబు ఇదిగో ఈ మంగ పిల్లలు కొట్టారు. ఏంటి అలా చూస్తున్నా నీళ్ళు తీసుకురా రాబాబు ఇదిగోండి మేడం. రాబాబు 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 థ్యాంక్స్ మంగా మా ఆఫీస్కి నన్ను తీసుకొచ్చావు అదేంటి నువ్వు గతం మర్చిపోయావు కదా ఇదొకటే గుర్తుంది ఆ